రే, జాగ్రత్తగా ప్యాక్ చేయండి. ఇవాళ రాత్రి కల్లా సరుకు చేరిపోవాలి. మళ్ళీ కాళీబాయ్ మనకు ఫోన్ చేయకూడదు. సతీష్ గడ్ వచ్చిన తర్వాత దందా డబల్ అయిపోయింది. ఇలాగే కంటిన్యూ అయితే పాతపట్టణం మొత్తం నా సొంతం అయిపోతుంది. రే, తీసుకెళ్ళి అక్కడ పెట్టు. నేను చేసిన ఈ పొరపాట్ల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయా. నమస్తే గురుబాయ్. నమస్తే. నీ గురించి అనుకుంటున్నా. చూసావుగా, సరుకు వచ్చింది, తీసుకెళ్ళి. గురు, ఇప్పటి నుండి ఈ పని మానేద్దాం అనుకుంటున్నా. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇప్పటి నుండి నేను చేయను. ఏంటి, పార్ట్ టైం ఎక్కువ కావాలా? ఇంకో 2% తీసుకో. ఎంతైనా నువ్వు వచ్చినప్పటి నుంచి బిజినెస్ బాగా పెరిగింది. పర్లేదు, తీసుకో. ఏం పర్లేదు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. వాటా గురించి కాదు, మొత్తానికే వదిలేద్దాం అనుకుంటున్నా. వదిలేస్తున్నా. చూడు, నేను 10 సంవత్సరాల నుంచి వదిలేద్దామని అనుకుంటున్నా. అయ్యిందా? ఒకసారి గ్రౌండ్లోకి దిగాక అయితే అవుట్ అవ్వాలి, లేదా విన్ అవ్వాలి. అంతేగాని మధ్యలో వదిలేసిపోతానంటే ఎలా? అవన్నీ నాకు తెలీదు. నేను పని మానేస్తున్నా, అది చెప్పడానికి వచ్చా. వెళ్తున్నా, మళ్ళీ రాను. కాదు కూడదు అని నా జోలికి వస్తే తెలుసు కదా. సతీష్, వెళ్తున్నా, మళ్ళీ రాను. రేయ్, రేయ్, ఏంట్రా వీడిలా మారిపోయాడు? మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు మళ్ళీ పనిలోకి రావాలి. ఎంత ధైర్యం ఉంటే గురుబాయ్కి నేను రానని చెప్తాడా? చూస్తాను ఎలా రాము. వాడికొచ్చేళ్ళింది కారా, వస్తాడు, వాడే వస్తాడు, వచ్చేలా చేస్తా.